హాయ్ మై డియర్ కస్టమర్స్, రెడీ టు మూవ్ ప్రాపర్టీ ఒక మంచి ఆపర్చునిటీ. బిల్డర్ అర్జెంట్ ఫైనాన్షియల్ నీడ్స్లో ఉన్నారు. సో చాలా రీజనబుల్ రేట్ కమ్మేస్తున్నారు ఆ ప్రాపర్టీని. ఎట్టి పరిస్థితులు మిస్ అవ్వకూడదు. సో బేసిక్గా ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి 215 స్క్వేర్ యార్డ్స్, 215 గజాల్లో ఈ హౌస్ కట్టడం జరిగింది, ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది. ప్రాపర్టీ డైమెన్షన్స్ విడ్త్ వచ్చేసి 38.7 feet, డెప్త్ 50 feet, 215 స్క్వేర్ యార్డ్స్, వెస్ట్ ఫేసింగ్. కొంచెం ఫినిషింగ్ టచ్ చేసి కంప్లీట్ చేసి ఇస్తారు మీకు. ఇది ఆల్మోస్ట్ 99% కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ సిసి రోడ్స్, డ్రైనేజ్, మున్సిపల్ వాటర్, ఎవ్రీథింగ్ అవైలబుల్ అన్నమాట. ఓకే, ఒకసారి ఇల్లు చూద్దాము. కింద గ్రానైట్ ఫినిషింగ్ పార్కింగ్ ఏరియా. ఇది ఆల్మోస్ట్ 3 to 4 కార్స్ పెట్టుకోవచ్చు. చిన్న బర్త్డే ఫంక్షన్స్, ఫ్యామిలీ పార్టీస్ చేసుకోవచ్చు. సంప్, బోర్, అండ్ ఇది రెంటల్ పర్పస్. సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు ఇక్కడ. ఒక బెడ్రూమ్, వాష్రూమ్, ఒక బిగ్ సైజ్ హాల్, కిచెన్, పూజ. ఓకే, ఫాల్ సీలింగ్. సో బెడ్రూమ్ విత్ ఫాల్ సీలింగ్. సో గ్రౌండ్ ఫ్లోర్లో స్పేషియస్ పార్కింగ్ ఫర్ మల్టిపుల్ కార్స్, సింగిల్ బెడ్రూమ్ with spacious hall, open kitchen, puja. ఓకే, ఫాల్ సీలింగ్ కూడా చేయడం జరిగింది. సో ఈ పెద్ద స్పేషియస్ పార్కింగ్ ప్లేస్ ఏంటంటే మల్టిపుల్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు మనం అనుకున్నట్టు. వాష్ ఏరియా ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం మనం. ఓనర్స్ ఉండడానికి చేసుకున్న ప్రొవిజన్ ఇది. ఎంట్రన్స్ కూడా చాలా నీట్గా మంచిగా ఉంది. ఫుల్ ఆఫ్ వెంటిలేషన్ అన్నమాట. ఇక్కడ విండో వస్తుంది. ఇది మెయిన్ డోర్. చాలా బాగుంది. ఓన్ పర్పస్కి కట్టుకున్నారు యాక్చువల్గా ఇది. సో వాళ్ళ ప్లాన్ కొంచెం చేంజ్ అయ్యేసరికి వాళ్ళు వేరే చోటుకి మూవ్ అవుతున్నారు. కానీ చాలా బాగుంది. క్వాలిటీ కన్స్ట్రక్షన్ చూడవచ్చు. స్పేషియస్ హాల్ ఫస్ట్ ఫ్లోర్లో విత్ ఫాల్ సీలింగ్. వెంటిలేషన్కి మాత్రం టాప్ ప్రియారిటీ ఇచ్చారు వీళ్ళు. ఇదంతా గ్లాస్ ఫినిషింగ్ వస్తుంది. సో అది గ్లాస్ ఫినిషింగ్ అంటే ఫుల్ ఆఫ్ వెంటిలేషన్ అన్నమాట. మెయిన్ డోర్, హాల్ ఎంత బాగుందో చూడండి, స్పేషియస్గా ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇది డైనింగ్ స్పేస్లో యూజ్ చేసుకోవాలి. ఓపెన్ కిచెన్.
డైనింగ్ స్పేస్, బాల్కనీ, అదే వాష్ ఏరియా అంటాం కదా, అదొక బెడ్రూమ్. విత్ ఫాల్ సీలింగ్. చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా చూస్తుంది వాషింగ్ మిషన్ వస్తుంది. వాష్ బేసిన్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది విత్ అటాచ్డ్ వాష్రూమ్. సో ఫినిషింగ్ వర్క్ ఇంకా ఉంది. మీకు ఇచ్చేటప్పుడు ఏంటంటే ఫినిష్ చేసి ఇస్తారు. మాస్టర్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. 3 బెడ్రూమ్ అన్నట్టు. పైన ఇచ్చింది మనకు 3 బెడ్రూమ్స్. పైన అంతా మార్బుల్ ఫినిషింగ్. సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వెస్ట్రన్ స్టైల్ వాష్రూమ్. సో బెడ్రూమ్ 1, బెడ్రూమ్ 2 అండ్ బెడ్రూమ్ 3. సో ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఇచ్చింది ఏంటంటే స్పేషియస్ హాల్, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, ఇంకో బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ అనుకోవచ్చు, లేకపోతే పేరెంట్స్ అనుకోవచ్చు. 3 బెడ్రూమ్స్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్, వాష్ ఏరియా విత్ ప్లెంటీ ఆఫ్ వెంటిలేషన్, గ్లాస్ ఫినిషింగ్. చాలా చాలా బాగుంటుంది ఈ ఏరియా. ఈ ఏరియా చాలా బాగుంటుంది. పీస్ఫుల్ లొకేషన్ అన్నట్టు. మంచి కాలనీ, మంచి రెసిడెన్షియల్ ప్లేస్, పొల్యూషన్ ఫ్రీ ఏరియా. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. సో ఇదంతా గ్లాస్ ఫినిషింగ్ జరుగుతుంది. అది ఫినిష్ చేసి ఇస్తారు. ఫాల్ సీలింగ్, వుడ్ స్టైల్. పైన కూడా సేమ్. సో పైన కూడా మంచి ఎంట్రన్స్, వెంటిలేషన్ కోసం ఇది గ్లాస్ ఫినిషింగ్ చేస్తారు. ఇది ఎంట్రన్స్ అవుతుంది. చాలా క్లాసిక్ లుక్తోని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సెకండ్ ఫ్లోర్లో మార్బుల్ ఫినిషింగ్. ఇదేంటంటే ఓన్లీ స్పేషియస్ ప్లేస్ కోసమే వీరు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఓకే, హాల్ పెద్దగా ఉండి వెంటిలేషన్ బాగుండాలి అనే దానికి చాలా ప్రియారిటీ ఇచ్చారు వీళ్ళు. సెకండ్ ఫ్లోర్లో కూడా కావాలంటే ఓనర్లే ఉండవచ్చు. సెకండ్ ఫ్లోర్లో హాల్ విత్ స్పేషియస్ ఆర్ బ్రాడ్ విండోస్, గ్లాస్ ఫినిషింగ్ కోసం ఇవన్నీ చేయడం జరిగింది. వెంటిలేషన్ అంటే న్యాచురల్, బయట వెలుగు ఎలా ఉంటుందో ఇంట్లో కూర్చుని అలాగే ఉండాలనే ఉద్దేశంతో ఇలా చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్. అయితే ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు. సెకండ్ ఫ్లోర్లో ఓన్లీ 1 బెడ్రూమ్. ఓన్లీ 1 బెడ్రూమ్ విత్ ఇది స్పేషియస్ వాష్రూమ్. దీంట్లో కొంచెం పెద్దగా చేయడం జరిగింది. ఓపెన్ కిచెన్. సో సెకండ్ ఫ్లోర్లో ఇచ్చింది ఏంటంటే వీళ్ళ పర్పస్ కోసం కట్టుకున్నారు కాబట్టి కమర్షియల్ యాంగిల్ని తక్కువ చేసేసి వీళ్ళు ఎలా అయితే బాగా ఎంజాయ్ చేయగలుగుతాం అనుకుంటే వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా
చేసుకోవడం జరిగింది. సో సెకండ్ ఫ్లోర్లో ఈ స్పేషియస్ హాల్, ఒక బెడ్రూమ్, ఓపెన్ కిచెన్, వాష్ ఏరియా, బ్యాక్ సైడ్ మళ్ళీ ఓపెన్. సో దీన్ని కావాలి అనుకుంటే ఇటు సైడ్ నార్త్ సైడ్ ఎంట్రెన్స్తోని ఇక్కడ కూడా ఒక సింగిల్ బెడ్రూమ్ కానీ ఇంకా వేరే కన్స్ట్రక్షన్ ప్లాన్ చేయవచ్చు. సో మనం పైన ఉన్నాము, సెకండ్ ఫ్లోర్ పైన. మీరు సరౌండింగ్స్ చూసుకోవచ్చు. కాలనీ వైజ్ వచ్చేసి చాలా మంచి కాలనీ, పీస్ఫుల్ లొకేషన్, పొల్యూషన్ ఫ్రీ ఏరియా, పక్కా రెసిడెన్షియల్ ఏరియా. ఓకే, లొకేషన్ ఆఫ్ ద ప్రాపర్టీ మేడిపల్లి, వరంగల్ హైవే నుంచి ఎగ్జాక్ట్గా 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఉప్పల్, బోడుప్పల్ ఇలా స్ట్రైట్గా వెళ్తే ఉప్పల్ భగాయత్ నుంచి నాగోల్ మెట్రో స్టేషన్ చాలా దగ్గర, ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా దగ్గర. సో వెల్ కనెక్టెడ్ విత్ ఆల్ పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్. ఎక్కడికైనా ఈజీగా మెట్రో ద్వారా వెళ్ళిపోవచ్చు. ప్రైస్ వచ్చేసి ఇది వీళ్ళు యాక్చువల్గా ముందు చెప్పినట్టు ఓన్ పర్పస్ కట్టుకున్నారు. వాళ్ళ ప్లాన్లో ఏదో వేరే స్టేట్కి షిఫ్ట్ అయ్యి ప్లాన్ అవ్వడం వల్ల దీన్ని డిస్పోజ్ చేయాలని అనుకుంటున్నారు. సో వీళ్ళు ఓన్ పర్పస్ కోసం కట్టుకున్న ప్రాపర్టీ కాబట్టి క్వాలిటీ కన్స్ట్రక్షన్లో కాంప్రమైజ్ అవ్వలేదు. ప్రైస్ కూడా అర్జెంట్ ఫైనాన్షియల్ నీడ్ ఉండడం వల్ల పక్కా రీజనబుల్ ప్రైస్ 2,20,00,000 నెగోషియేషన్స్ ఉంటుంది. లోన్ అసిస్ట్ చేస్తాము, లోన్ వస్తుంది. రెడీ టు మూవ్ ప్రాపర్టీ, G+2 బిల్డింగ్, 215 స్క్వేర్ యార్డ్స్, మంచి సైజ్ 38.7 సైజ్, విడ్త్ 38.7 విడ్త్ ఉంటుంది, 50 డెప్త్. సో చాలా మంచి సైజు. ప్లానింగ్ బాగుంది, ఏరియా బాగుంది, ప్రాపర్టీ బాగుంది, ప్రైస్ బాగుంది. ఆలోచించాల్సిన అవసరం ఏమాత్రం లేదని నేను అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, మీరు ఇటువంటి ప్రాపర్టీ మీ అవసరానికి, రిక్వైర్మెంట్కి ఫిట్ అవుతుంది అనుకుంటే ఏమాత్రం డిలే చేయకుండా కాల్ చేయాల్సిన నంబర్ 9849898916. Thank you for watching this video. Please subscribe our channel Pamar Creation. Wish you all the best.